స్వామి శరణమయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఔరంగజేబుకు సంబంధించినటువంటి హవేలీను మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూలగొట్టేసింది. చూడండి, కొట్టడంలోనే అంటే ఫస్ట్ బాలే 6 అట్టున్నది కదా న్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ ఔరంగజేబు అంత నికృష్టపు విధవ పరమ దరిద్రుడు ఇంకొకడైతే లేడు. ఈ మాట ఎందుకంటున్నానో మీకు తెలిసే ఉంటుంది. సరే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకా నేను బాగా ఎడమరిచి కూడా చెప్తాలే. వీడు భారతదేశం పైన దాడి చేసినటువంటి మొఘల్ దురాక్రమణదారుల్లో 6వాడు. ఈ ఔరంగజేబు 1618లో పుట్టినాడు. ఇక ఈయన గారు షాజహాన్ మరియు ముంతాజ్ బేగానికి 3వ కొడుకు. నేను ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలా, అర్థమవుతుందా? చరిత్రలో ఈరోజు ఇప్పుడు జనవరి 5వ తేదీన 1592లో మొఘల్ సామ్రాజ్య 5వ చక్రవర్తి షాజహాన్ జననం అని చెప్పేసి కొంతమంది ఆర్టికల్స్ రాశారు. మనకు అవసరం ఈ దరిద్రమా? ఎవడు చక్రవర్తి, ఎవడి చక్రవర్తి, ఓడెవుడు, ఈడు రాజుడు, ఈడెవుడు, ఏంది కర్మంతా మనకు? సరే, ఇంక వదిలేయండి. అందుకే ఈ బానిసత్వ భావజాలం పూర్తిగా పోకనే మన బతుకులు ఇంకా ఇట్ట కాలబడిపోతున్నాయి. ఇంకేం చెప్పాలి ఇంకా? సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఈ ఔరంగజేబు 1658వ సంవత్సరం నుంచి 1707వ సంవత్సరం వరకు మన దేశాన్ని అయితే పరిపాలించాడు. ఎంత దారుణంగా పరిపాలించాడంటే చచ్చే వరకు మన దేశాన్ని పీక్కు తిన్నాడు. పాపి చిరాయి అంటారు కదా, ఆ మాదిరి ఈడు కూడా 88 సంవత్సరాల పాటు బతికి చచ్చినాడు. ఇక వీడి పరిపాలనలో హిందువులు పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. హిందువులపైన ఈ జిజియా పన్ను, ఈ జుట్టు మీద పన్ను, వ్యవసాయం మీద పన్ను, పంటలపైన పన్ను, వీడి బొంద పన్ను, భోషాణం పన్ను అంట హిందువులనైతే రాజ్య రంపాన పెట్టాడు. వీడి హయాంలో హిందువులను పెట్టరాని కష్టాలన్నీ కూడా పెట్టాడు. హిందువుల గొంతుల మీద కత్తులు పెట్టి బలవంతంగా మత మార్పిడి చేశాడు. అది జాలదన్నట్టు హిందూ మహిళలపైన సామూహిక అత్యాచారాలు చేయించాడు. ఎంత దారుణమో చూడండి, ఒకసారి ఆలోచించండి. వీడి హయాంలోనే మన హిందూ మహిళలు కాస్త అందంగా కనపడితే చాలు వాళ్ళని బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆలోచించండి, జస్ట్ మీరు ఊహించుకోండి ఆ కాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఇక ఎవరికైనా కూడా భర్త చనిపోతే ఆ వితంతువులను బలవంతంగా తీసుకొని పోయి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటా ఉన్నారు. ఆ మహిళలను రోజుకు ఒకరు చొప్పున, నా నోటితో నేను అనకూడదు, ఒక సంవత్సరం మాల్లో ఉండా కానీ తప్పడంలే, రోజుకొకరు అతి దారుణంగా వాళ్ళని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆ కాలంలోనే మన పెద్దోళ్ళు ఈ బాధలన్నీ భరించలేక దాన్ని మూఢనమ్మకాలు లేకపోతే దానికి రకరకాల పేర్లన్నీ పెట్టినారు. ఈ దారుణాలన్నీ భరించలేక ఎంత కడుపు మంట, బాధ ఏం మామూలుగా ఉంటుంది. ఎత్తుకొని పోయి ఒక పక్కన బిడ్డ చచ్చిపోయింటే కోడలను ఒక పక్కన ఎత్తుకొని పోయి ఆ మారి చేస్తూ ఉంటే ఎంతమందికి ఎంత బాధ వేస్తూ ఉంటుంది. అందుకనే ఆ నరకం నుంచి బయటపడతారని చెప్పేసి ఇష్టం లేకపోయినా కూడా ఈ సతీ సాగమనం అనే విధానాన్ని తీసుకొచ్చారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంతేందుకు మీరు సినిమాల్లో చూడాల, సినిమాల్లో కూడా ఏదైనా కూడా ఇబ్బంది వస్తుందంటే అంతా మంట వేసుకొని పోయి ఆడవాళ్ళందరూ పోయి ఆ మంటల్లో దూకుతూ ఉన్నారు. అంటే వాళ్ళంతా వాళ్ళే ఆత్మార్పణ చేసుకుంటా ఉన్నారు. అర్థమవుతుందా? ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే మనం బతికిపోయి ఈ చిత్తకార్తె కుక్కలకు దొరుకుతామో, ఈ చిత్తకార్తె కుక్కలు మనల్ని ఎంత దారుణంగా ఈ కుక్కలు కదా ఇస్త్రాలు చెరగ పెరిగినట్టు మన జీవితాలను ఎంత పాడు చేస్తాయన్నట్టు భయపడిపోయి దానికంటే ఈ మంటల్లో కాలి బూడిదైపోవడమే బెటర్ అన్నట్టు పోయి మంటల్లో పడిపోయి అది పరిస్థితి. నాకు చెప్పాలంటే మనసు తరుక్కోపోతుంది. అలాగైనా కూడా ఈ నరకం నుంచి బయటపడతారనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఇకపోతే అనేక హిందూ దేవాలయాలను దగ్గరుండి వీడు దరిద్రుడు కోల్దోయించాడు. మన కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చేయించింది కూడా ఈ ఔరంగజేబు గాడే. ఒక్క హిందూ దేవాలయాలను మాత్రమే కాకుండా హిందువుల గ్రంథాలను తగలబెట్టించాడు. అనేక మంది పండితులను హత్యలు చేయించాడు. ఇలా చెప్పుకుంటా పోతే వీడి దరిద్రపు చరిత్ర చాలా ఉన్నది. నేను ఈ రోజంతా చెప్పినా కూడా అయిపోదు. అయితే ఈ ఔరంగజేబు గారికి ఒక కోరిక ఒకటి ఉన్నది. అది ఏందయ్యా అంటే, ఆ కాలబడింది తన కోసం ఏకాంతమైన హవేలీని, అంటే ఒక మహల్ అన్నమాట, దాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇక అనుకునిందే తడుగా ఈ ఔరంగజేబు ఆగ్రాలో ఒక పెద్ద హవేలీని దాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఎక్కువ కాలం వీడు ఆగ్రా హవేలీలోనే ఉంటా వచ్చాడు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ ఉన్నాడంట. ఈ హవేలీ పేరు ముబారక్ మంజిల్. ఏం పేరు? ముబారక్ మంజిల్. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే వీళ్ళ హయాం అయిపోయింది, వీళ్ళ పెత్తనం అయిపోయింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, అంతా అయిపోయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కర్మగాలి మన దేశానికి చీచి నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఔరంగజేబు గారు కట్టించినటువంటి ఈ ముబారక్ మంజిల్ను మొఘల్ వారసత్వ సంపదగా గుర్తిస్తా దీనికి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అర్థమైందా? ఎందుకంటే ఏం చెప్తావులే ఇంకంతా మేము ఒకటే అన్నట్టు ఆ మాదిరిగా అనమాట. అయితే రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను పరిపాలిస్తుంది ఒక హిందూ సింహం. ఆ సింహం పేరే యోగి ఆదిత్యనాథ్. ఇక ఈ దిక్కుమాలినటువంటి ఈ ముబారక్ మంజిల్ను తొలగించి అక్కడ ఒక పాఠశాల నిర్మించాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించుకునేది. అంతే, పెద్ద సంఖ్యలో బుల్డోజర్లన్నిటి కూడా పంపించి ఈ ముబారక్ మస్జిద్ను పూర్తిగా ధ్వంసం చేసేశారు. మన ఆలయాలను ధ్వంసం చేసినటువంటి ఈ ఔరంగజేబుకు చెందినటువంటి ఈ ముబారక్ మస్జిద్ను కూడా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ధ్వంసం చేసి పారేశారు. ఎంత అద్భుతంగా ఉన్నది, సమ్మగా ఉన్నది. అంతేకాకుండా 100 ట్రక్కులు తీసుకొని వచ్చి అక్కడ పడిన శిథిలాలంటిని కూడా ఒక్క రోజులో ఖాళీ చేయించేశారు. ఫుల్ క్లీన్, అంతే షేవింగ్ చేసేపోయినట్టే తేటగా లేపేశారు. అంటే మొన్న ఈ ముబారక్ మస్జిద్ను ధ్వంసం చేస్తే నిన్నటికి అక్కడ ఎటువంటి శిథిలాలు కూడా లేకుండా ఒక్క రోజులోనే మొత్తం క్లీన్ చేసి పారేశారు. ఇక ఆ ప్రదేశంలో పాఠశాల నిర్మాణానికి అప్పుడే సన్నాహాలు కూడా మొదలుపెట్టడం విశేషం. అదినైనా ఎవడైతే మన దేశం మీదకి వచ్చినాడో, మన దేశం మీద దండయాత్ర చేసి మనల్ని బానిసలుగా చేసుకొని పరిపాలించినారో, ఎవరైతే మన వాళ్ళ మెళ్ళ మీద కత్తులు పెట్టి మన వాళ్ళ బలవంతంగా మత మార్పిడి చేశారో, ఎవరైతే మన వాళ్ళ మాన ప్రాణాలు తీశారో, అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ దేశంలో ఇంత కూడా మిగలకూడదు. తొక్కి తుడిచేయాలంటే ఊరికే కూడా కాదు. ఏం అవసరం మనకే? ఎవడాడు వాడు ఎవడు ఏందంటాలి? ఇక ఇదంతా కూడా మార్పు రావాలా. మనలో మార్పు వస్తే అందరిలో మార్పు వస్తుంది, ప్రభుత్వాల్లో కూడా మార్పు వస్తుంది. అది మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఓకేనా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే, నేను చెప్పిన దాంట్లో నిజం ఉండదని మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే అసలు నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదనేది నాకు ఎట్లా తెలియాలా? మీరు కామెంట్ చేస్తేనే కదా. ఎవడెవడో పాకిస్తాన్కి జైలు కొట్టేవాడు, బంగ్లాదేశ్కు వంతపాడేవాడు వచ్చి కామెంట్ చేస్తున్నాడు, మీకేం కామెంట్ చేసేదానికి? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీలాంటి జాతీయవాదుల అవసరం, సపోర్ట్ మాకు ఎంతో కావాలా. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.